over teas. A very happy morning from the Garden Rainbow Guest House. Dambola. 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 Sounds good కదా. Dambola కానీ Dambola కాదు Dambola. So yeah. సో ఆఫ్టర్ నిన్న హెక్టిక్ రైడ్ తర్వాత ఒక 2 hours బస్ జర్నీ ఉండే. ఆఫ్టర్ ద బస్ జర్నీ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు ఐ బుక్ దిస్ హోటల్ అన్నట్టు. లైక్ ఐ డింట్ ఈవెన్ సీ ద పిక్చర్స్, జస్ట్ ఫౌండ్ ఇట్ గుడ్, మంచి రీజనబుల్ ప్రైస్ ఉందని బుక్ చేసి పారేసిన. సరే దిగిన తర్వాత ఇంకా లైట్గా ఫుడ్ తినేసి ఇక్కడ ఉంది కదా అని ఆటోలోకి చెప్పి అది ఇది తంటలు పడి వచ్చా. ఇంత తక్కువ ప్రైస్లో ఏముంటుంది అది ఇది అన్నట్టు. బట్ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏంది ఇది, అమేజింగ్ ఉంది ప్లేస్, నిజంగా టూ గుడ్ ఉంది, అసలు చాలా బాగుంది. సో అట్లా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అని చేసుకొని విల్ గో టు సిగిరాయ. సో ఫస్ట్ విల్ గో టు సిగిరాయ అండ్ దెన్ అక్కడనే 4 hours అవుతుందేమో. బికాజ్ అది 4 hours ఎందుకంటే అది ఏదో 1200 steps 12,000 steps ఎంతో ఎక్కాలంట. సో ఇట్స్ యాక్చువల్లీ ఎ రాక్. అదే మన రావణ లంక యాక్చువల్గా. బట్ ఏమో ఐ డోంట్ అండర్స్టాండ్, ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద రావణ అంటే ఏం పెద్ద అని పట్టించుకోరు. సో ఇక్కడ వీళ్ళు దాన్ని ఏదో లయన్స్ రాక్ అనేదో అంటారు. సో విల్ బీ గోయింగ్ టు దట్ లయన్స్ రాక్, సిగిరాయ, రావణ లంక, వాట్ ఎవర్ దాట్ ఈస్. ఆ తర్వాత ఐమ్ థింకింగ్ టు గో టు ట్రింకో ఆర్ జెఫ్నా డైరెక్ట్లీ. యాక్చువల్లీ ఆ బెడ్ ఎంత బాగుంది చూసారు కదా అక్కడ. లైక్ ఐ రియలీ వాంట్ స్పెండ్ 1 more night ఓవర్ హియర్. బట్ టైం లేదంటే కంట్రీ అంతా కవర్ చేయాలి. అంటే అనుకుంటే సెకండ్ కాదు ఒకటి ఉండిపోవడానికి. బట్ ఐ వాంట్ ట్రై స్కూబా డైవింగ్ ఇన్ గాల్, రైట్? ఇట్స్ గాల్ ఆర్ గేల్? గాల్. Goal. And then I need to get back to Colombo. I have my flight on Sunday. ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని ఇంకొక నైట్ ఇక్కడ ఉండడం ఇస్ రియలీ తప్పు. అది బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నారు ఆయన. తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడి లెట్స్ స్టార్ట్. ప్యూర్ శ్రీలంకన్ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటా. డ్యామ్. బై ద వే వీ డెంట్ సీ ద రూమ్, రైట్? అది ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్. ఇట్లా మెట్లు ఎక్కేసి ఇక్కడి నుంచి వస్తే ఇది మన రూము. సో వీ హ్యావ్ 1 more హియర్. దిస్ ఈజ్ అవర్ రూమ్. ఆ మస్కిటో నెట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. లైక్ జస్ట్ ఆ కలర్, ఆ పర్పుల్ కలర్ నాకు అంటే అసహ్యం అది. అండ్ ఇట్స్ అ నైస్ క్యూట్. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది మళ్ళీ చిన్నగా. అంతే, ఇట్స్ అ సింపుల్ రూమ్. దిస్ ఈజ్ వై వీ ట్రావెల్ ఏమో. లైఫ్లో ఎప్పుడు చెయ్యని పనులు, ఎప్పుడు మన ఇంట్లో చెప్తే అనే పనులన్నీ వీ విల్ డూ అవర్సెల్వ్స్. ఇప్పుడు ఈ చిన్న బాటిల్ ఉంది, ఈ పెద్ద బాటిల్ ఉంది. మా అమ్మ ఎప్పుడైనా వాటర్ బాటిల్ తీసుకెళ్ళరా అంటే అసలు నేను ఫస్ట్ నాకు బ్యాగ్ ఇంత బరువు అవుతుంది, బరువు అయినా కాకపోయినా వాటర్ బాటిల్ కనిపిస్తే బరువు అవుతుంటే తీసి పారేస్తా. నేను ఇప్పుడు ఎట్లా పరిస్థితికి వచ్చినా అంటే ఎందుకంటే ఈ చిన్న బాటిల్ మన దగ్గర ఎంత 10 rupees కదా, ఇక్కడ 60 ఎంతో. ఇది 35, ఇది 65. ఇక తప్పదు కదా, నింపుకోవాలి కదా, నీళ్ళు కావాలి కదా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 1200 steps ఎక్కాలి. నాకు తెలిసి మనం 1200 steps ఎక్కాలంటే మామూలు విషయం. 1200 steps అయితే ఏంటంటే ఆటో అంటే టుక్ వాళ్ళేమో 2500 అని చెప్పారు బయట నాకు టు గో టు సిగేరియా. బట్ దిస్ ఓనర్ ఇస్ టెల్లింగ్ మీ ఐ కెన్ అరేంజ్ ఫర్ 2000 rupees అని అన్నారు. ద థింగ్ ఈస్ సిగేరియాలో ఎంట్రన్స్ టికెట్ ఫర్ సార్క్ కంట్రీస్, సార్క్ అంటే తెలుసు కదా. సో సార్క్ కంట్రీస్ కాబట్టి మనకి 2500 rupees ప్రైజ్ టికెట్. యూరోపియన్ కంట్రీస్ కానీ వీళ్ళు వస్తే 5000 rupees అంట టికెట్.
సో ఆ లెక్కన 2500 పెట్టి 1200 మెట్లు ఎక్కి ఆ పైన చూసేసి కిందికి వెళ్ళాలి, 4 గంటలు పడుతుంది. సో ఇదంతకి 2500 కదా, మళ్ళీ కాక ఆటో 2500 అడుగుతున్నాడు. నిన్న లిటరల్గా నేను అంటే 5000 ఉత్తగానే అయిపోతాయి ఒక రోజుకి, అట్లా ఎట్లయితుంది. అందుకే బస్ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే బస్సు ఏంటంటే చాలా మెల్లగా వెళ్ళి అది ఇది బస్సు కొంచెం సోది ఉంది. బట్ మనం ఒక లోకల్ లాగా వెళ్తాం కాబట్టి, ఒక లోకల్ వాళ్ళు ఎట్లా వెళ్తారో అట్లా వెళ్తాం కాబట్టి ఐఎమ్ ప్రిఫరింగ్ బస్. ఇప్పుడు ఒకవేళ బస్సు తలకాయ నొప్పి అవుతే అప్పుడు టుక్ తీసుకుందాం, కానీ టుక్ ఈజ్ నాట్ మై ఆప్షన్. అది సంగతి. అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది వీడియో తీస్తున్నా కాబట్టి ఈ 2 గుర్తొచ్చాయి, లేకపోతే మర్చిపోతుండే. అయిపోయింది. అండ్ బై ద వే ఈ గొరిల్లా పాడ్ ఎంత బాగా యూజ్ అవుతుందంటే, లిటరల్గా ఈ గొరిల్లా పాడ్ని నేను ఈ విండోకి ఎట్లా పడితే అట్లా చుట్టేసిన. అది ఎంత బాగుందో. నైస్. మనకు కూడా కెమెరా ఎక్విప్మెంట్ కావాలి ఇక మెల్లగా. కాకపోతే ఇంత పెద్ద కెమెరా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంది, కానీ క్లారిటీ. దట్స్ ద థింగ్. వీఆర్ స్టార్టింగ్ టు సిగేరియా. మనం టుక్ లేకపోతే టుక్లో మళ్ళీ కలుద్దాం. బస్సులో వెళ్తే బస్సులో మళ్ళీ బస్సులో వెళ్తే బస్సులో, టుక్ వెళ్తే టుక్లో. ఆ శివ ఏటనుకుంటున్నాడో మనకేంటి ఇది, అది సంగతి. సో చెకింగ్ అవుట్ దిస్ వ్యూ. అస్సలు ఈ రూమ్ ఎంత బాగుందో. So this is all set and we are leaving to Sigiriya. Mask anna tandri, mask pettukoవాలి. By the way, ఇక్కడ నాకైనా ప్రైస్ వచ్చేసి 3095 శ్రీలంకన్ రూపాయ, అంటే $15.30. అంటే ఎంత, చాలా తక్కువ, 1147. అయ్యా కీస్ ఉంది, డోర్ వచ్చి. జస్ట్ మిస్ అన్న, మెమరీ కార్డ్ అయిపోయింది. ఓన్లీ ఎంత 37 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. 32 GB మెమరీ కార్డ్ ఉత్తగా అయిపోయింది. అది కొనుక్కోవడానికి వచ్చిన, ఇందాక కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నా. అట్లనే 3000 ఇస్తే 2100 ఇచ్చింది. సారీ 8100. 32 GB ఏదో కొన్నా, అది పని చేస్తుందో లేదో కూడా తెలియదు. కానీ ఏం చేస్తాం మరి, ఇంకో ఆప్షన్ లేదు. కెమెరా అడ్డంగా హ్యాండ్ ఇచ్చేసింది. 2750 రూపీస్ బొక్క. నేను అప్పటికంటున్నా అది కాదురా 32 GB కాదురా, అది ఫోన్లకు రా మొత్తుకున్నా. దుబ్బిండు అని తెలుసు అన్నట్టు చెప్పిండు. ఆ ఊలాడు పెంట పెట్టిండు. సో ఇప్పుడు సిగేరియాకి కెమెరా లేదు, అది ఎంత 2 GB, అది 43 ఫొటోస్ ఒక్క 2 నిమిషాలు షూట్ చేస్తే అయిపోతుంది. చెప్పిన వానికి నేను వేస్ట్, నాకు చెప్పిన ఎనీవేస్ ఇంకా ఫోన్తో మేనేజ్ చేద్దాం. ఈరోజు మళ్ళీ ఆ మెయిన్ సిటీకి వెళ్ళిపోతే ఒక మంచి షాప్ చూసి కొనుక్కుందాం. ఇప్పుడు బస్సు ఎక్కిన, ఇదే బస్సు 1 అవర్ పట్టచ్చేమో. సరే ఫోన్ కూడా బాగానే ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. ఇట్లాంటివి టఫ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. నీడ్ టు మూవ్ ఆన్. ఏం పర్లేదు, అది సంగతి. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే చాలు. టికెట్ కౌంటర్ అంటే రోడ్ దగ్గర బస్ దిగినాక టికెట్ కౌంటర్ దాకా టుక్స్ ఉంటాయి. యాక్చువల్లీ నాట్ ప్రిఫరబుల్, 1.5 కిలోమీటర్ ఉందంట. కాకపోతే నాది 2 బ్యాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు 1200 స్టెప్స్ ఎక్కాలి. సో ఇట్స్ బెటర్. అంటే వాళ్ళు స్టాండర్డ్ ప్రైస్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఇక అయిపోతుంది. నేను జనరల్గా ప్రిఫర్ చేయకపోతుండే, కానీ రిటర్న్లో ఎలాగో నడుస్తా కదా. ఇప్పుడు ఎనర్జీ ఉండాలి, చాలా ఆకలి అవుతుంది.
ఇప్పుడు ఆకలితోనే ఎక్కాలి, లోపల రెస్టారెంట్లు ఇవన్నీ ఆలోచించి 150 కదా పోనీ అని చెప్పి అది పరిస్థితి. లైన్లోకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది, మైండ్ పోతుంది. రియలీ సాడ్ నిజంగా. డిఎస్ఎల్ఆర్ అంటే స్పేస్ పోయింది కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే పైన మారలేదు అసలు. ఐ కాంట్ వెయిట్ టు షూట్ యాక్చువల్లీ. మొత్తం పైకి వెళ్ళి ఇంకా చూపిస్తూ ఉంటా, చెప్తా ఉంటా ఎంత బాగుందో అసలు. మన ఫోన్తో తక్కువ రికార్డ్ కాదు, కాకపోతే ఫోన్లో కూడా స్పేస్ లేదు. అది ఎంత డిలీట్ చేసినా అయితే లేదు. అన్ని టైంకి అన్ని కరెక్ట్ టైంకి వస్తాయి. మైక్ వాయిస్ క్లియర్ ఉండదు. సరే ఓకే, నో ప్రాబ్లం. చూసుకుందాం, చేసుకుందాం, ఇచ్చి పడేద్దాం. వచ్చేసింది టికెట్. యాక్చువల్లీ నిన్న 2500 అనుకున్నాం కదా, నా ద టికెట్ ఇస్ 3045 రూపీస్. చాలా ఎక్స్ట్రా. The brother. అచ్చా. So that's why he built this palace for defense, protected. Originally he built 2 moat and 2 rampart. This is a inner moat, 5 meters deep, 7 kilometers at right round the palace. They keep it man-eating crocodiles because not cross to the enemy. Oh. Behind this there are another moat that was the outer moat with full of mud. When the enemies try to come inside this fortress, enemy is going to sinking. Middle rampart with soldiers, inner moat with the crocodiles, and inner rampart again to the soldiers. So that is defense on the palace. Okay. Originally enter from door bridge, wooden door bridge. This one? Yes, this is new entrance. Okay, okay. I tell you history when we are going in. This fountain is still working? When heavy rains, still water comes up 1600 years. Because water come from higher, there are underground canal with a clay pipe, so water run down high pressure, then water bubble up. Okay, okay. And that is a ebony tree. Acha. Every caves had been painting, that's we call fresco painting. Today we have to see only 18. When we go down on the other way we can see 18. Before had been 500. So this king had 500 concubines, 500 girls in it, 500 pictures, one each. When the Buddhist monks came back for meditate. ఏవో బాక్సెస్ ఇచ్చారు ఓపెన్ చేయమని. 1 minute ఆయన లిటరల్గా హిస్ కాన్ఫిడెన్స్ వచ్చి కూర్చొని ఓపెన్ చేయని ట్రై చేయన్నాడు. అఫ్ కోర్స్ రాదు, అంత కాన్ఫిడెంట్ అంటే రాదు కదా. లెట్స్ సీ హౌ వుడ్ వి ఓపెన్ ఇట్. Crocodiles, oh yes. Come slower. Yes. It was a crocodile then. Originally that water garden, very on left side identically, but left side not excavation yet, so everything is still under. Right hand side. కానీ మన గైడ్ వద్దు, మనమే వెళ్ళిపోదాం. ఇక్కడే వెనకాలే ఉంది రాకు. మొత్తం ఎట్లెక్కనికే మనకి ఎందుకు గైడ్? సో అది కాకపోతే కొత్తగా పైసలు లాగనీకే రెడీగా ఉన్నాడు లాగడానికి. Had been excavation and restored under the UNESCO after 1982. When you pay the entrance money, every money is go for cultural fund and the UNESCO that is maintained by this area. సో అవును, అప్పటి నుంచి నేనే చెప్పిన తగులుకుంటారు లైట్ తీసుకోవాలని. కాకపోతే పాపం అబ్బా, వాళ్ళకి బిజినెస్ లేదు, లాక్డౌన్ మనకి లేదు. ఆయనకు కాదు నాకు కాదు అని 1500 బ్లాక్ చేసినాం 3000 దగ్గర నుంచి. పోనీ పాపం వాళ్ళకి కూడా లేదంటారు. Kashyapa is before Ravana, so he is the main. He is the main. But Ravana history was come last 4-5 years ago. Okay. But that is still according to legend that. Oh. No any records of that. Acha.
So here was You might see a painting. cut mark like a leaves. Acha. This is we call drippage. That's for dripping the water. When the rain, water doesn't touch the paint. All drips down. Acha, directly falls Yes. down from there itself. Yeah. Okay. So what is this like? Natural entrance. Natural entrance. Oh? So here is a cave and there is a cave. Another cave. What's this arch? The king seat. Oh. It's a natural entrance. When are these steps constructed again? 1938. 38. Before there are 3 steps, big platform, Oh. 3 steps and platform. Oh, that means one step Because would be you- this much. No. 1, 2, 3, then big flat. Okay. Because this king, he never woke up. Ah. Was carried by 4 men like a dollar system. Acha. So 4 men is mean 2 short men front, 2 Ah. tall men on the back. Okay. But originally, every entrance they put the marble steps and marble floor. You have any idea why they put the marble steps? No. So that is seen in the dark. Acha. We don't have any lights when they get the moonlight. Yeah. Marble It was shines, right? It reflects. Yes. సో అక్కడ పిల్లర్స్ ఉన్నాయి కింద. అవి ఏంటంటే మనం సినిమాలలో చూస్తాం కదా, పిల్లర్స్ తీసేస్తే రాక్ అంతా కింద పడిపోతుంది. అదంతా ఎట్లా కట్టిర్రా అంటే యాక్చువల్గా అదంతా ఒకటే రాక్, కొట్టి అంతా చిన్న పిల్లర్స్ తయారు చేసారంట. అండ్ ఇంకా హాఫ్ కూడా కాలే కానీ ఇది కంచి పరిస్థితి. 1.5 month అయిందంట ఆయన కూడా ఎక్కి. పాపం సంవత్సరంగా వచ్చింది రా కోవిడ్ నిజంగా. పాపం ఇంతమందికి లాస్. పోనీ ఏదో మనకు తోచిన సహాయం. ఎంట్రన్స్ సింగారియా అని అంటారంట. సో దీస్ ఆర్ ద లయన్స్ పాస్. ఇక్కడ హెడ్ కూడా ఉండే అంట, హెడ్ ఇప్పుడు లేదు, చచ్చిపోయేటట్టుంది ఎంత కానీ. అండ్ దిస్ ఈజ్ ఎట్ ద హైట్ ఆఫ్, ఇప్పుడు మీరు చూసే ఈ లయన్ అది యాక్చువల్లీ ఎంత హైట్లో ఉందంటే ఇంత హైట్లో ఉంది. సంగతి ఇంకా పైకి ఎక్కితే ఇంకెట్లా ఉంటుందో, ఇంకెంత మ్యాజికల్గా ఉంటుందో. ఈరోజు నా ఐస్కి ఆరోగ్యం వస్తుంది. యా ట్రూ. గైడ్ అన్న పదం. ఇది హైట్ అనుకుంటే మనం పప్పులో కాదు చింతకాయ తొక్కలో కాలేసినట్టే. ఇంకా చాలా. సో దిస్ ఇస్ పిదురంగల. బేసికలీ ఏమవుతుందంటే ఇక్కడ టికెట్ 3,000, 4,000, 5,000 కదా, అది పక్కనే మౌంటైన్. సో జనాలు ఏం చేస్తారంటే అది కూడా ఎక్కుతున్నారు. అంటే వీళ్ళు దానికి చాలా చక్కటి కవర్ డ్రైవ్ ఏంటంటే సన్సెట్ సన్రైజ్ కోసం ఎక్కుతున్నారు అని అంటున్నారు. కాకపోతే మరి ఇక్కడ యునెస్కో వాళ్ళు ఇంత పెద్ద ఫీజులు పెడితే ఇట్లయ్యా వెళ్ళేది. ఇక్కడ మనుషులు కనిపిస్తారట. ఏం ఫారెస్ట్ ఇది, ఇంకా ఉంది ఎక్కేది. యాక్చువల్లీ మన మంచిగా అయింది అనుకోవాలి కెమెరాలో అది అయిపోవడం. ఎందుకంటే ఇదంతా కెమెరా పట్టుకొని ఎక్కలేం. ఎందుకంటే వెనకే కాదు, ఈ చిన్న మెట్లు పక్కన అంటే పడితే 116 ముక్కలు అయ్యే సిచ్యువేషన్. కాబట్టి చూసిరా, అంతా మన మంచిగా అవుతుంది. ఏంది ఇది, నేను పడుతున్నా దీంట్లో. అచ్చా, ఎక్కేసినాం ఫైనల్గా. ప్యాలెస్ స్టార్టింగ్కి వచ్చినాం. బేసికలీ లేదు ఇట్లాంటి పాండ్స్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ అంట. మరి రావణ మజాక విశ్వాక వాట్స్ కింగ్ నేమ్,
కాశ్యప కాశ్యప అవత్సార నేద్రుభ రేభ రైభ షండల్య షాండల్య సప్త ఋషేయ ప్రవరాన్విత యజుశాఖాధ్యాయ వివేకానంద దాసైర్వాహం అహంబో వివాదే. ఇది సింహల కాదు, ఇది ప్రవర అంటారు. ప్రవర అంటే ఇంట్రడక్షన్ బేసిక్గా. సో కాశ్యప ఈజ్ అ ఋషి యాక్చువల్లీ. నైస్. సో ఆయన అంటే మేబీ మారుషో కాదు తెలియదు. ఇదైతే ఓన్లీ పాండ్స్, ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంది. వ్యూ అయితే ఏం స్పెక్టాక్యులర్ ఉంది. ఆయన ఎక్కలేదు, ప్రతిసారి ఎక్కితే తెలిసేది ఆయనకు కూడా ఇంత పైన ఎందుకు కట్టుకోవడం అని. ఆయన ఎప్పుడు డోలీలో వచ్చేటోళ్ళు అంట. చలో లెట్స్ గో. చేసినాం. వీఆర్ ఎట్ ద సమిట్ నో. You have to climb last 2 steps. 1202. Other side. ఓ That is the last 2. 1 1201, 1202. wow. 1 second. 360, full 360. This was his bedroom. So this is steps to go another floor high. There are 2 stories building. Here, Yeah, that's another. my god. బెడ్రూమ్ వ్యూ అంటే కర్టెన్ ఓపెన్ చేయగానే కింద లేక్ కనిపించడం కాదు. ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది రాగానే అది వ్యూ. అది సంగతి. వ్యూ అంటే ఇది. మనమేమో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాం. టాప్ స్టోరీలో హోటల్ రూమ్ తీసుకొని కర్టెన్ ఓపెన్ చేసి బెడ్రూమ్ వ్యూ అని చెప్పి స్నాప్లు పెడతా ఉంటాం. ఇది ఆ మీమ్ ఉంటుంది చూడండి, లెజెండ్స్, అల్ట్రా లెజెండ్స్, అది ఇది అనుకుంటా. ఈయన టాప్ ఫ్లోర్లో ఉంటాడు అందులో. దీనిపైన ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయంట. ఏం మాడుతున్నాడు కాశ్యప. చంపేసావయ్యా ప్యాలెస్. 7 years పట్టిందంట బిల్డ్ చేయడానికి. నాకు తెలియదు ఈ వీడియో ఎట్లా వస్తుందో ఏందో, బికాజ్ డిఎస్ఎల్ఆర్ లేదు, చెమటలు కారుతున్నాయి, ఇంత పైన ఎండ వేడి చచ్చిపోయేటట్టున్నాం. అయినా కానీ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ వ్లాగ్ కొంచెం అటు ఇటు వస్తే ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవడం. అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఎట్లది అది. మా గైడ్ అన్న కూడా చెమటలు పడుతున్నాయి పాపం. నెలన్న తర్వాత ఎక్కిండి కదా. దిస్ ఈస్ ద రాయల్ పూల్ ఆఫ్ కింగ్ కాశ్యప అండ్ ఆల్సో రావణ. వై నాట్ రావణ? దే సే దిస్ ఈస్ రావణాస్ లంక. But still no any records of that. నో ఎనీ రికార్డ్స్. ఓకే. People thought there are history of Ravana, but still archaeologists. అచ్చా, స్టిల్ ఫైండింగ్ అవుట్. అడ్డమైన పనులు చేస్తూ బాధ్యత ఉండకల్లా. So for now this is King Kashyapa's private pool, Olympic sized, and this is his bedroom view. What are these again? This is all the bedroom. All bedrooms. Workers. There are like a kitchens there. ఈ హైట్లో వంట చేసి తురిమేసిన పొట్టు తీసిందంతా ఇట్లా పడేస్తారేమో వాళ్ళంతా. 1.5 meter వస్తుందంట వాటర్ ఇందులో. లైక్ అంటే న్యాచురల్గా ఫిల్ అయిపోతాయి, వర్షం పడితే 1.5 meter అంట. ఇది న్యాచురల్ స్టెప్స్. అక్కడ స్లైడ్ ఉంది అక్కడ. ఇప్పుడు కట్టింది కాదా, ఎప్పుడో కట్టిర్రు మా కాశ్యప అన్న. ఏం వేడయ్యా ఇది. సారీ, సో హాట్ అండ్ హియర్ నో. అయ్యప్ప. నడుస్తూ ఉంటే మెటల్ సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్స్ని కారేది చెమటలు కాదు.
అంటే అయింది ఇది. ఈ హైట్లో ఉండి మీకు వినిపిస్తున్నాడో లేదో నాకు తెలియదు కానీ అది వినిపిస్తూ ఉంటే హార్ట్ బీట్ 200కి వెళ్ళిపోతుంది. బై ద వే చిన్న స్పాయిలర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ I'm gonna climb the highest mountain in Mount. ఇది ఎందుకు సడన్గా చెప్తున్నా అంటే మళ్ళీ ఆ ట్రిప్ అయ్యేదాకా నేను చెప్పాను కాబట్టి. సో మనం బ్లాగ్ స్టార్ట్ చేసి చాలా మంచి పని చేసాం, ఎందుకంటే సూన్ ఆ బ్లాగ్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఇయర్. లాస్ట్ పెట్టుకోండి, ఇచ్చి పడేది. ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నాకు లేదు. దట్ ఈస్ ద థింగ్. ఇది ఏంటి ఇది వణుకొస్తుంది అబ్బాయి ఇది చూస్తుంటే. మావాడు వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఆడు నిల్చున్నాడు మావాడు. యూ లైక్ దట్ ఫర్ కాశ్యప. మరి ఆ వ్యూ నాది పొద్దున కళ్ళు తెరవంగానే ఆ మబ్బులు అవన్నీ నేను ఇక్కడ పండుకోమన్నా పండుకుంటా ఆ వ్యూ కోసం పొద్దున్న లేవగానే. అంటే ఏంది అది అసలు, ప్రతిరోజు కళ్ళు ఎంత అదృష్టం చేసుకుంటే అట్లాంటి వ్యూ వస్తుంది. కాశ్యప నీ పైన జెలస్ పడేంత రేంజ్ నాకు లేదు కానీ బతికినావబ్బా లైఫ్. So those are painting all over this rock. Now we're going to see the paint, similar painting over here. The painting reflect on the mirror. Okay, so this wall is 1600 years. Yes, yes. When you see angle, you can see still shine there. You can see my hand. Can you see angle? Yes. But it is made out of bricks, plaster, then highly polished with the beeswax and white of the eggs. Beeswax hai? Egg white. Egg whites. For the shiny effect. Yeah. ఓ ఇక్కడ చూస్తే కనిపింది కానీ ఇది దీస్ ఆర్ ఒరిజినల్ అంట. ఇక మిగతావన్నీ హార్ట్ సింబల్ వేసి ఇవన్నీ దరిద్రులు ఎవరు చేస్తారు. వీడియో చూస్తూనే వెళ్ళి ఎవరన్నా అట్లాంటి క్రింజ్ కథలు పడ్డారంటే వాటర్ బాటిల్తో కొట్టి చంపేస్తుంది. వేస్ట్ ఫిరస్. సో వీఆర్ గోయింగ్ టు సీ ద పెయింటింగ్స్ నౌ. ఈ పెద్ద రాక్ మధ్యలో కేవ్ యాక్చువల్గా. సో ఆ కేవ్లో పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ ఎప్పుడో ఎన్నో వస్తాయి, 18th century పెయింటింగ్స్. 18 పెయింటింగ్స్ ఫ్రమ్ విచ్ సెంచరీ? 5th century 18 పెయింటింగ్స్ ఉన్నాయంట. అంటే కిందంతా ఉండే కానీ తీసేశారు, ఎందుకంటే అవంతా ఆ పెయింటింగ్స్ అంతా నేకెడ్ ఉమెన్ పెయింటింగ్స్ అంట. అంటే ఆ స్టైల్లో అలా గీశారు. సో అవన్నీ తర్వాత హూ డెస్ట్రాయిడ్ దెమ్? మంక్స్ డెస్ట్రాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు కేవ్స్లో వచ్చి మెడిటేషన్ చేసుకునేటోళ్ళు. మాంక్స్ ఎక్కలేకపోయి వీటిని కూడా వదిలేస్తారు, లేకపోతే వీటిని కూడా వేసేస్తుండే. లోపల కెమెరా నాట్ అలౌడ్ అంట. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కినాం, ఇందాక రికార్డ్ చేసింది అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చేసి. సో పెయింటింగ్స్ రికార్డ్ చేయొద్దంట. సో యాక్చువల్లీ చెప్తా సంగతి. 500 పెయింటింగ్స్ వేసారు, ఒక్కొక్కటి రిప్రజెంటింగ్ ఒక్కొక్క ఇంక్యూబన్ అంటే మన దాంట్లో చలికత్తెలు వేసిండ్రు. సో కాశ్యప రాజుకు 500 చలికత్తెలు ఉండే, వాళ్ళు వేసిరు పెయింటింగ్స్. అన్ని గుహల్లో ఉండే, 30 గుహల్లో ఉండే. బట్ అసలు ఇందాక మాంక్స్ అన్ని తీసేసారు, ఎందుకంటే అవి చెప్పినట్టు నేకెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఆ సెంచరీలో బట్టలు లేవు, లివైస్లు, జోర్డన్స్, ఆఫ్ వైట్లు ఏం లేవు కాబట్టి ఇట్లా వేసుకున్నారు. అయితే ఇది పర్టికులర్గా బ్యాంబూతో ఎక్కాలి కాబట్టి ఇక్కడ లేదు. అయితే ఇంకోటి ఏంటంటే పెయింటింగ్స్ గురించి, సో దీస్ పెయింటింగ్స్ ఆర్ డన్ ఆన్ ద వెట్ ప్లాస్టర్ అంట. సో అండ్ దే యూజ్ దీస్ న్యాచురల్ కలర్స్. సో వన్స్ యూ మేక్ ఎ మిస్టేక్ it's permanent, because that wet plaster absorbs the paint and it's permanent. So if they have done any mistake, it's done. ఇక అంతే, ఇక దాన్ని కవర్ చేయడానికి ఏం లేదు. సో అట్లా పైన ఒక ఆమెకి చెస్ట్ దగ్గర ఇట్లా 3 చేసారు, లైక్ 1, 2 and 3, మళ్ళీ దాన్ని కవర్ చేసారు. అట్లా ఇంకొక ఆమెకి దే డ్రూ 2 nipples, మళ్ళీ అంటే 3 మొత్తం ఇంకా అన్నీ అట్లా చేసారు. అదిగా పర్మనెంట్ అన్నట్టు. ఇంకా అవి ఏం చేయలేదు. అంటే హానెస్ట్లీ నాకు అనిపిస్తుంది, అంటే ఇవన్నీ ఎవరిని ట్రస్ట్ చేస్తాం ఇవన్నీ చెప్పి. అంటే ఇదంతా నిజమే, ఏ హిస్టారికల్ ప్లేస్ అయినా వీళ్ళంతా చెప్పేది నమ్ముతాం.
లైక్ ఇప్పుడు ఇవే ఇఫ్ వాడు చేంజ్ చేసి అక్కడ ఆమెకి 3 హ్యాండ్స్ ఉండే, కొంతమంది చెలికత్తలకు 3 హ్యాండ్స్ ఉండే అని చెప్తే కూడా నమ్ముతాం కదా మనం. సరే ఏదో నమ్మకమే జీవితం. ఏదో జైల్లో నుంచి వెళ్తున్నట్టుంది నాకు. అయిపోయింది ఇంకా కిందకి మనం ట్రింకోమలేకి స్టార్ట్ అయిపోవాలి అట్లా. సో రావణాస్ లంక అన్నారు కానీ నేను అదే అనుకొని వచ్చిన, బట్ ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉందంట. సో ఇంకా ఫైనల్ చేయలేదు. ఫైనల్ చేసినాక మళ్ళీ ఇదే బ్లాగ్ మళ్ళీ రీఅప్లోడ్ చేసి విజిటింగ్ రావణాస్ లంక అని మళ్ళీ ఇంతవరకు వచ్చి ఇంత ఎక్కి ఇంకా అంత ఓపిక లేదు. అది కింగ్ కమ్స్ డౌన్, దిస్ ఇస్ ద ఆడియన్స్ హాల్. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు మీట్ ద కింగ్ హీల్ బీ సిట్టింగ్ దేర్. Not all the time, you know. బేసికలీ ఆయన లక్కీ, ఎందుకంటే ఆయన నడవడు కిందికి, డోలీలో వస్తారు కాబట్టి ఆయనకు పెద్ద పని ఉండదు. కాశ్యప ఇస్ వెరీ లక్కీ నో బ్రో. కాశ్యప ఇస్ వెరీ లక్కీ విత్ 500 girls. 500 girls, such nice bedroom view, audience all like this. Can you see balancing of that rock? Originally, that is half of this rock. Actually fell down. Yes. Then they cut and build audience. Damn. Yes. సో అప్పటి నుంచి చెప్పే పెయింటింగ్స్ ఇవి. యూ సెడ్ నో ఫోటోగ్రాఫ్స్ ఆర్ అలౌడ్, బట్ For the painting, not allowed. దిస్ థింగ్ This one is no problem, but painting is people took photos. Colors is going to be a changing. అచ్చా. సో ఒరిజినలీ ఇట్ వాస్ దిస్. Sam. I also come from here. Sure. We are done with Sigiriya. Finally. పాపం ఈయనకి ఇచ్చేసిన 1500 కానీ అరే ఆఫ్ సీజన్ కదా, అందరు లాసెస్ ఉన్నారు. నేనేం పెద్ద ఇంత కట్లేం పెట్టుకు రాలే కదా నేను కూడా. అప్పటికి ఒకటికి డబ్బా వాడికి హెల్ప్ చేసిన, ఆ డబ్బా నాకు అవసరం లేదు పెట్టలేదు. కానీ పాపం అంటే వాళ్ళు రోజంతా అక్కడనే ఉంటున్నారు కదా. ఫారినర్స్ కొంటారేమో, ఫారినర్స్ దగ్గర గట్టిగా లాగుతారేమో 3000 4000, కానీ స్టిల్ నేను కూడా ఫారినరే కదా. చూసిరా ఎడపోయిన ఆటోలు ఎంత మంచోళ్ళు. అన్న ఇక్కడనే వెయిట్ చేస్తాడు. అంటే ఇక్కడ ట్రింకోమలే బస్సెస్ వస్తాయి. సో ఇక్కడి నుంచి నేను బస్ ఎక్కుదామని అనుకుంటున్నా. సో ఆన్ దిస్ నోట్ ఇక్కడికైతే వి ఎండ్ దిస్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ పార్ట్ అంతా ట్రింకోమలే బీచ్, అంటే శక్తిపీఠం కూడా ఉంది. సో అది కూడా చూడాలి. ఇంకా ఉన్నాయి. నా కెమెరా కార్డు మళ్ళీ కొనాలి, అది బొక్క. యాక్చువల్లీ మన ఆటోకి 2500 2700 అడిగినారు. నేను బస్సులో పోతాను. బస్ 100 రూపీస్ అయింది, 50 రూపీస్ అయింది లిటరల్గా. అంటే అది రాసి పెట్టింది 2500 వెళ్ళిపోవాలని. అందుకే ఆ బొక్క కార్డు కొన్నాం, మొత్తం పోయింది. సరే ఎనీవేస్, దట్ వాజ్ నైస్ ఎక్స్ప్లోరింగ్ సిగిరియా. ఇట్లనే మీకు బోర్ కొట్టకుండా అట్లే వ్లాగులు తీయాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ విత్ యువర్ వివేక్. హ్యావ్ ఎ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్.